పచ్చబొట్టు చెరిగిపోదులే అని నిన్నటి వరకు పాటలు పాడుకున్న దీపిక ఇప్పుడు మాత్రం ఎందుకు చెరిగిపోదో చూస్తానంటోంది. తనకి ఇబ్బందికరంగా మారిన టాటూని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ కథా కమామేష్ ఏంటో చూద్దాం. ఇలా దీపిక మెడపై అందంగా గీసిన టాటూ ఈనాటిది కాదు. ప్రేమ మైకల్లో దీపిక పడుకోన్ స్వయంగా ఇష్టపడి కష్టపడి 2 ఏళ్ల క్రితం ఈ టాటూ వేయించుకుంది. అప్పట్లో రణబీర్ కపూర్ తో దీపిక జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఆ ప్రేమ శాశ్వతమనుకుని రణబీర్ కపూరే తన కాబోయేవాడని ఊహించేసుకుని ప్రేమకి చిహ్నంగా మెడపై అందంగా ఆర్కే అనే అక్షరాలు వచ్చేలా టాటూ వేయించుకుంది. పువ్వు టైపు డిజైన్ లో ఉండే ఆర్కే అనే ఈ అక్షరాల టాటూని చూసి రణబీర్ కపూర్ కూడా మురిసిపోయాడు. 2 ఏళ్ల తర్వాత చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు ఈ టాటూ మచ్చలా మిగిలిపోయింది. రణబీర్ కపూర్ తో విడిపోయి 7.5 పైనే అవుతున్నా దీపిక ఇన్నాళ్లు టాటూని తీయించుకోలేదు. కానీ ఇప్పుడు తీసివేయాలని నిర్ణయించుకుందట. పర్మనెంట్ టాటూ ఇది. దీన్ని తీయాలంటే కొంచెం కష్టమే. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాల్సింటుంది. అయితే తన కొప్పుని పైకి ముడివేసినప్పుడల్లా ఈ టాటూ కనిపించి కెమెరా కంటికి చిక్కి తనకి ఇబ్బందులు సృష్టిస్తుండటంతో ఇప్పుడు తీసివేయాలనుకుంటోంది. కష్టమైనా నొప్పిని భరించైనా టాటూని తీసేయాలని డిసైడ్ అయింది. విడిపోయిన తర్వాత ఇన్నాళ్లుగా టాటూ గురించి పట్టించుకోని దీపిక ఇలా సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది. దీపిక ఇప్పుడు పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కొడుకుతో క్లోజ్ గా మూవ్ అవుతోంది. అతనితో డేటింగ్ చేస్తోంది. విజయ్ మాల్యా కొడుకు ఆమెని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడట. దీంతో దీపిక ఇప్పుడు ఆర్కే టాటూకి గుడ్ బై చెప్పాలనుకుంటోంది. త్వరలోనే టాటూని తొలగించుకుంటానని తన ఫ్రెండ్స్ కి చెప్పిందట.